హాయ్ హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్. ఈరోజు హన్మకొండ జిల్లా ఐనవన్ మండలికి చెందిన వెంకటపురం అనే గ్రామానికి అయితే మనం రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ ఉప సర్పంచ్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి దొనికల వెంకటేష్ గౌడ్ గారు. అది ఉప సర్పంచ్గా వారి గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్స్ చేయబోతున్నారు వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. బాగున్నా. 5 సంవత్సరాల్లో అదే ఉప సర్పంచ్గా మీ గ్రామానికి మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ అనేది చేయబోతున్నారు? నేను ఈ గ్రామంలో గత నెల డిసెంబర్లో ఎన్నికవ్వడం జరిగింది. మేము ఈ 5 సంవత్సరాలు కూడా మా వంతు సాయశక్తుల ప్రయత్నం చేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి మా వంతు కృషి చేస్తాం. గ్రామంలో మేము బీజేపీ తరఫున పోటీ చేసి యునానిమస్గా ఉప సర్పంచ్గా ఎన్నికైనాను. దానికి మా గ్రామంలో వచ్చేసి చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి, డ్రైనేజీ సమస్య అనేది పూర్తిగా మా గ్రామంలో చాలా లోతట్టు ప్రాంతంలో ఉంది. వర్షం వచ్చినప్పుడు చాలా ఏరియాలు ఇళ్లలోకి కూడా వాటర్ వస్తూ ఉంటాయి. దానికి సరైన రీతిలో డ్రైనేజీని సిస్టమ్ తీసుకురావాలని నా ప్రధాన కోరిక ఉంది. మరియు ఇంకొకటి ఏంటిదంటే, గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ ప్రజలు కూడా దానికి అనుకూలంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అభివృద్ధి అనేది ఒకేసారి జరగదు, 1 by 1 జరుగుతుంది. దానికి గ్రామ ప్రజలు కూడా కొంచెం ఆలోచించుకొని ఒకదాని తర్వాత ఒకటి చేయడానికి మాకు కృషి చేయాలని కోరుకుంటున్నాము. మరియు ఇంకోటి ఏంటిదంటే, గ్రామంలో అభివృద్ధికి ప్రధాన పాత్ర మన యువత అనేది ముందరికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడున్న యువత ఏంటిదంటే, ఈ రాజకీయాల పరంగా కాకుండా వేరే పట్టణాలకు వెళ్తున్నారు. చదువుకుని వాళ్ళు మద్యానికి డ్రగ్స్కి అలవాటై దాని వైపున వెళ్తున్నారు. ఈ రాజకీయాలు అనేది ఒక బురద కంపలాగా చూస్తారు. యువతను నేను ముఖ్యంగా కోరుకుంటున్నా, ప్రతి గ్రామ పంచాయతీకి రావాలి. ప్రతి గ్రామ సభకు అటెంప్ట్ అయ్యి గ్రామ సభలో జరిగే అభివృద్ధి కానీ, లాభాలు కానీ, నష్టాలు కానీ, చేసిన పనులు కానీ, ఖర్చులు కానీ, వ్యయాలు కానీ ప్రశ్నించాలి. ముందుగా యువత కానీ గ్రామ ప్రజలు కానీ ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశ్నించడం ఎక్కడైతే మొదలవుతుందో అక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది అనేది నా ప్రధాన లక్ష్యం. అంటే మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్? మా గ్రామంలో సీసీ రోడ్లు, ఇప్పుడు డ్రైనేజీ సిస్టమ్, ఇంకా చాలా ఉన్నాయి. మోరీల సమస్యనే కానివ్వండి, ఇప్పుడు చెరువులలోకి నీళ్ళు రావట్లేదు, చెరువులలోకి నీళ్ళు రావాలి. ఇప్పుడు గల్లీలలో కరెంటు పోల్స్ లేవు, కరెంటు పోల్స్ తెప్పియాలి, కరెంటు లైన్స్ కావాలి. గ్రామం అనేది ఇప్పుడు మనం అనుకుంటే సమస్యలు అనేది ఎట్లున్నదంటే, ఇప్పుడు ఈరోజు ఈ సమస్య ఉన్నది అని అనుకుంటే తెల్లారి ఇంకొక సమస్య మొదలవుతుంది. ఈ సమస్య తీర్చడానికి ఒక రకంగా ఉంటుంది, ఆ సమస్య తీర్చినాక దానికి అనుగుణంగా ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది. గ్రామంలో ఒక సమస్య ఉన్నదని చెప్పలేం, సమస్యల వెనకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. రాజకీయం అనేది చేసుకుంటూ పోతూనే ఉండాలి, అభివృద్ధి అనేది జరుగుకుంటూ పోతూనే ఉండాలి. గ్రామ ప్రజలు మారాలి, గ్రామ ప్రజలు మారాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, మరి మీకు ఓటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు ఓటేసిన గ్రామ ప్రజలందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాకు ఓటేసిన వారికే కాకుండా నాకు ఓటేయని నా గ్రామ ప్రజలందరికీ నేను నా వంతు సహాయ సహకారాలు అందించుకుంటూ ఎల్లవేళలా వాళ్లకు తోడుండుకుంటూ ఈ 5 ఏళ్ళే కాకుండా ముందు భవిష్యత్తులో కూడా గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి నేను చేస్తానని కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలకి, ముఖ్యంగా యువతకే కానీ గ్రామ ప్రజలకే కానీ అభివృద్ధి జరగాలి అంటే ప్రశ్నించడం మొదలుపెట్టుకోండి, ప్రశ్నించండి. ఏ అధికారినైనా ప్రశ్నిస్తే జరగదంటూ ఏది ఉండదు. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి, సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉంది. ప్రతి ఒక్క ఆఫీసర్నే కానివ్వండి, ప్రతి ఒక్క సర్పంచ్ని కూడా క్వశ్చన్ చేసే రైట్స్ ఉన్నాయి. సర్పంచ్ని క్వశ్చన్ చేయండి, ఉప సర్పంచ్ని క్వశ్చన్ చేయండి, వార్డ్ మెంబర్స్ని క్వశ్చన్ చేయండి. మా గ్రామానికి అభివృద్ధి ఎందుకు అవుతుంది అని కూడా క్వశ్చన్ చేయండి. ఆ అభివృద్ధిని ఏ రకంగా చేయాలనేది కొంచెం వాళ్ళు కూడా గైడెన్స్ ఇవ్వండి. ప్రజాప్రతినిధులే కానివ్వండి,
మన కంటెస్టెంట్స్ కానివ్వండి, ఓడిపోయిన వారు కానీ పార్టీల పరంగా కాకుండా గ్రామ లెవెల్లో పార్టీలను తీసుకురాకుండా పార్టీకి అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్క రాజకీయ ప్రతినిధులను కోరుతున్నాను. మీ పాలకవర్గం మీతో ఎలా ఉంటుంది సార్ మరి? మా పాలకవర్గం బాగానే ఉంటుంది, సర్పంచ్ గారు మంచిగానే ఉంటారు, పాలకవర్గం కూడా బాగానే ఉంటుంది. ఎక్కడైనా ఉంటూనే ఉంటాయి, లోటుపాట్లు ఉండనే ఉంటాయి, వాటిని అన్నింటినీ సరుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. గ్రామాన్ని అభివృద్ధి చెందించడం కొరకు కొన్ని దిక్కుల అది వస్తూ ఉంటుంది, కొన్ని దిక్కుల వేరే వస్తూ ఉంటాయి. అంతా మా బాడీ మాత్రం బాగానే ఉంది. ఇప్పటి వరకు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్ అందరం కూడా బాగున్నాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లాస్ట్ అండ్ ఫైనల్ ఛానల్ ద్వారా, మీ ఇంటర్నేషనల్ ఛానల్ కదా, ఇంటర్నేషనల్ ఛానల్ ద్వారా నేను కోరుకునేది ఏంటిదంటే యువత రాజకీయంలోకి రావాలని కోరుకుంటున్నా. యువత రాజకీయంలోకి వచ్చి ప్రతి ఒక్కదాన్ని తెలుసుకోవాలి. గ్రామం అభివృద్ధి చెందడమే కాదు, గ్రామంతో పాటు మండలంతో పాటు జిల్లాతో పాటు రాష్ట్రము, ఇలా ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ యువత వచ్చి రాజకీయంలో బురద అనేది అలా అడుగు పెట్టకుండా యువత ఎక్కడికో పారిపోతుంటే ఆ బురదలో ఉన్నవాడు మళ్ళీ ఆ బురదలనే పూసుకుంటా వాళ్ళు వెళ్తారు. అట్లా కాకుండా యువత మంచి యాక్టివ్గా ఉంది. ఇప్పుడైతే చూసుకుంటే ఇప్పుడున్న గ్రామ స్థాయిలో యువతనే ఎక్కువ వచ్చింది. యువత వచ్చింది కాబట్టి దీన్ని వినియోగించుకొని అభివృద్ధిని పదంగా నడవాలని కోరుకుంటున్నాను. ఒక విజయ్ తలపతిలాగా కొత్త అంశాలను తీసుకొచ్చి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మన ప్రధానమంత్రి పథకంలో స్వచ్ఛ భారత్ ముఖ్యమైనది. మన గ్రామాలకు పల్లె ప్రకృతి వనాలకి స్వచ్ఛ భారత్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. దాంట్లో ప్రతి ఒక్కరు చెట్లను నరికివేయకుండా ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని కోరుకుంటున్నాను. ఆ నాటడం వల్ల పర్యావరణం బాగుంటుంది. తద్వారా వర్షాలు రావట్లేదని బాధపడకుండా ఉండాలి అంటే పర్యావరణాన్ని కాపాడి ప్లాస్టిక్ని నియంత్రించి చెట్లని నరికివేయకుండా ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యతగా ప్రతిసారి వర్షాకాలంలో తన వంతు బాధ్యతగా ఒక 10 మొక్కలనైనా నాటాలని గ్రామంలో నా యొక్క ప్రజలకి ఒక్క వ్యక్తికి ఒక 10 మొక్కలన్నా నాటాలని నేను కోరుకుంటున్నాను. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మరింకెన్ని ఎపిసోడ్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.